ఇది ఉత్తరం ఫేసింగ్ అండి ఫ్లాట్ చూస్తున్నారు కదా. ఫ్లోర్కి వచ్చేసి ఒక్క ఫ్లాట్ అన్నమాట. బాల్కనీ కూడా ఇలా బయటే వచ్చింది, ఇక్కడ కూర్చోవచ్చు. మొక్కలు పెట్టుకోవడానికి అయినా దేనికైనా సరే ఇదే వరండా అనమాట. ఇండివిజువల్గా ఉండిద్దండి, ఇండివిజువల్ హౌస్ లాగా ఫీలింగ్ వచ్చింది అనమాట. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఫ్లాట్ కాబట్టి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది హాలు స్టార్టింగ్లో రైట్ సైడ్ ఇది ఒక బెడ్రూమ్. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 1850 SFT వచ్చింది. చూస్తున్నారు కదా, సీలింగ్స్ ప్రస్తుతానికి వర్క్ జరుగుతుంది, ఇంటీరియర్ వర్క్. చాలా అప్డేటెడ్గానే ఇస్తున్నారు అనమాట. మొత్తం వర్క్ కూడా అంతా క్వాలిటీగానే బెటర్గానే బిల్డప్ చేస్తున్నారు. టైల్స్ కూడా మొత్తం అంతా పెద్ద టైల్స్ యూజ్ చేస్తున్నారు అండి. బెడ్రూమ్లో కూడా, బాత్రూంలో కూడా చూస్తారు కదా, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద టైల్స్ ఇవి. 2-4 అడుగుల 2x4 సైజ్ అనమాట ఇది టైలు. ఇది ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1850 అండి. ఉత్తరం ఫేసింగ్, కింద 55 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారు. SFT కాస్ట్ వచ్చేసి 4500 చెప్తున్నారు. నగరాల్లోనే లేదండి ఈ కాస్ట్. ఇది మెయిన్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండిద్ది అనమాట. అపార్ట్మెంట్ దాకా సిమెంట్ రోడ్ ఉందండి. చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్ యొక్క ప్రత్యేకత. సపరేట్గా పూజ గది అనేది వచ్చిందనమాట. ఇక్కడేమో వాష్ ఏరియా, ఇదిగోండి వాష్ ఏరియా ఇది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి డైనింగ్ అనమాట. ఇక్కడ వరకు మీరు ఇక్కడ నుంచి కనుక వర్క్ చేయించుకొని క్లోజ్ చేసుకుంటే కనుక సపరేట్ అయిపోతుంది హాల్ అన్న డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కంటే ముందు ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అనమాట. దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. చూస్తున్నారు కదా, సీలింగ్ కూడా కంప్లీట్ చేసే ఇస్తారు. మొత్తం జస్ట్ ఒక 10 daysలో వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. వుడ్ అనో ప్రజెంట్ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుందండి. దీనికి 55 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారు. ప్రస్తుతానికి నగరాల్లో 5000 SFT జరుగుతుందండి న్యూ కన్స్ట్రక్షన్ యొక్క కాస్ట్. ప్రజెంట్ మీరు కూడా కనుక్కోండి కావాలనుకుంటే కనుక. తర్వాత వచ్చేసి ఇక్కడ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్ ఇచ్చారు, చూసారు కదా, ఓపెన్ కిచెన్. ఇదిగోండి. ఇప్పుడు ఈ రాయి అనేది జస్ట్ డైనింగ్ దాకా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడే నించొని సిట్టింగ్ లాగా కూర్చొని అనేది తినచ్చు, అలాగే నించొని అనేది తినడానికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఏమంటే కావాలంటే పెట్టుకోవడానికి యూజ్ అవుతాయండి. కిచెన్కి కనెక్టివిటీగా వాష్ ఏరియా ఇచ్చారు. ఇందులో మీకు చెప్పిన వాష్ ఏరియా లాగా వాడుకోవచ్చు ఇందాకది. అలాగే బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గానే ఉందన్నమాట. ఇది కూడా వాష్ ఏరియా. మూడు బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. అలాగే స్పేషియస్గానే ఉన్నాయి. తర్వాత కిచెన్ కూడా స్పేషియస్గా అటాచ్డ్ వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చాలా బాగానే అనిపించిందండి. ఇక్కడ మీకు దీన్ని బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు, వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. సింక్ కూడా పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత పూజా మందిరం సపరేట్గా ఇచ్చారండి. ఇదంతా కన్స్ట్రక్షన్ అంతా చాలా వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారు. దాంట్లో ఎటువంటి డౌట్లు ఏం లేవండి. లిటిల్ బిట్ బార్గెనింగ్ కూడా ఉండిద్ది అనమాట. 4500 చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పై కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్, అపార్ట్మెంట్ సైడ్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అనమాట. గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, గుంటూరు సిటీ రియల్టర్.